కేసు అప్పట్లో పెద్ద వివాదమైంది. వెంటనే ఆ నేత పదవిని పార్టీని వదిలారు. పాలిటిక్స్ కు కూడా గుడ్ బై చెప్పారు. చంద్రబాబుతో వైరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ అంటే గౌరవం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆయనను కేసులు వీడటం లేదు. ఏ కేసు భయంతో అయితే ఆయన వైసీపీని వీడారని ప్రచారం జరిగిందో ఇప్పుడు అదే కేసులో సిఐడి నోటీసులు అందాయి. అంతేకాదు మహిళా నేత టార్గెట్ గా ఏసీపీ దర్యాప్తు స్టార్ట్ అవుతోంది. విజయసాయి రెడ్డికి సిఐడి, ఆర్కే రోజాకి ఏసీబీ సెగ. కాకినాడ పోర్ట్ కోడెల కేసులో విజయసాయి రెడ్డికి ఉచ్చు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందంటూ రోజాపై టార్గెట్. సింగిల్ లైన్ ఎజెండా. అప్పటి యాక్షన్ కు ఇప్పుడు రియాక్షన్ ఉండాల్సిందే. ఇదే లైన్ ను ఫాలో అవుతోంది కూటమి సర్కార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి తమను ఇబ్బంది పెట్టిన నేతల టార్గెట్ గా పావులు కదుపుతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేసిన వారితో పాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నేతలపై వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఎవ్వరికీ మినహాయింపు ఉండదు అన్నట్లుగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. లేటెస్ట్ గా మాజీ ఎంపీ విజయసాయికి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. రాజకీయ సన్యాసం తీసుకున్నప్పటికీ ఆయనను వదలట్లేదన్న చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఇష్యూలో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయి రెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో సస్పెన్స్ కు తెరదించినట్లయింది. ఇప్పుడు పోసాని తర్వాత ఉమ్మడి కృష్ణ లేదా రాయలసీమ నేతలు క్యూలో ఉండొచ్చన్న టాక్ వినిపిస్తూ ఉండగా ఎవరి ఊహలకు అందకుండా వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి కేసు తెర మీదకు వచ్చింది. కాకినాడ సీపోర్టు వాటాను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై గత ఏడాది డిసెంబర్లో విజయసాయి రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న విజయసాయి రెడ్డికి ఇప్పుడు సిఐడి నుంచి పిలుపు వచ్చింది. కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయి రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది. అయితే ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేయడంతో కాకినాడ పోర్టు వాటాలు దక్కించుకున్న అరబిందో కంపెనీ సీపోర్టు వాటాలను వెనక్కిచ్చింది. పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా కేసు మాత్రం వాపసు తీసుకోకపోవడంతో సిఐడి రంగంలోకి దిగింది. దాంతో వైసీపీ మాజీ నేతకు ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. వాస్తవానికి కేసు రాజీ అయిన తర్వాత పోలీసు చర్యలు ఉండవని విజయసాయి భావించినట్లు చెబుతున్నారు. కానీ వాటాలు రిటర్న్ ఇవ్వడంతోనే ఇంకా ఇరికిపోయారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై అడ్డగోలుగా మాట్లాడారు అని, టీడీపీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా అడ్డగోలుగా వ్యవహరించినోళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. కాకినాడ సీపోర్ట్ కేసే కాదు, మాజీ స్పీకర్ కోడెల కేసు కూడా విజయసాయి రెడ్డి మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. 2019లో కోడెల శివప్రసాదరావు సూసైడ్ చేసుకున్నారు. కోడెల ఆత్మహత్య వెనుక అప్పటి వైసీపీ ప్రభుత్వం వేధింపులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. అలా రాజకీయ రచ్చ నడుస్తూ వచ్చింది. ఇంతలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అయితే కోడెల ఆత్మహత్య వెనుక వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 6 ఏళ్ల క్రితం నాటి కోడెల కేసు ఇప్పుడు మళ్లీ జీవం పోసుకుని ఏం మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పటికీ కాకినాడ పోర్టు వాటాల వ్యవహారం, కోడెల కేసు విజయసాయి రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపిస్తోంది కూటమి. ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన తెల్లారే ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆడుదాం ఆంధ్ర కోసం గత ప్రభుత్వం 120 కోట్లు విడుదల చేస్తే అందులో మేజర్ అమౌంట్ పక్కదారి పట్టినట్లు అలిగేషన్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టినప్పుడు ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఆర్కే రోజా ఉన్నారు. ఆమె టర్మ్ లోనే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వస్తున్నారు కూటమి నేతలు.
ఇప్పుడు ఏసీబీ విచారణతో రోజా చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. రోజా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ పై సెటర్లు వేయడం వంటివి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇలా గత సర్కారు హయాంలో చెలరేగిన వారిపై వరుస కేసులు నమోదవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి మరి.